ఈ నెల అనగా మే నెల 12వ తేదీ తర్వాత 13వ తేదీ గంగ జాతరలు జరుగును. చిత్తూరు 1 టౌన్ పరిధిలో 5 ప్లేసులు, చిత్తూరు 2 టౌన్ పరిధిలో 5 ప్లేసులు, చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో 2 ప్లేసుల్లో జరుగుతుంది. ఈ గంగా జాతర సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవ ప్రియతమ ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ వారు ఆదేశాల మేరకు ప్రత్యేక సూచనలు చేయడమైంది. గంగా జాతర చాలా పగడ్బందీగా సక్సెస్ఫుల్గా చేయాలి, ప్రజలకు చాలా కన్వీనియంట్గా ఉండాలి, ఎక్కడ పోలీస్ తరపున ఎక్కడ లోపాలు ఉండకూడదని చెప్పి ప్రత్యేకంగా సూచన చేయడం జరిగింది. దానికి సంబంధించి కమిటీ సభ్యులతో అన్ని గంగమ్మ సంబంధించి కమిటీ సభ్యులతో ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఆల్రెడీ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఈ కనక పరమేశ్వరి కళ్యాణంలో ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి కమిటీ సభ్యులతో ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఎక్కడ అన్ని డిపార్ట్మెంట్లు కోఆపరేట్ చేస్తున్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి, సవ్యంగా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బ్యారికేడింగ్ కట్టడము, ప్రాపర్గా ఎలక్ట్రికల్ లైన్ ప్రాపర్గా ఉండడం, ఎక్కడ అర్త్ లేకుండా పబ్లిక్ కేవడం ఇబ్బంది కలగకుండా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఉండేటట్లుగా ఎక్కడైతే పందిర్లు వేస్తున్నారో దాని ఫిట్నెస్ కానీ చెక్ చేయమని ఎస్హెచ్ఓలు ప్రత్యేకంగా సూచనలు చేయడం జరిగింది. అట్లాగే గతంలో జరిగే గంగ జాతరకు ఈసారి జరిగే గంగ జాతరకు ముఖ్యంగా నడివీధి గంగమ్మ జాతర అనేది చిత్తూరు టౌన్లో ఎప్పటి ఇయర్స్ నుంచి ప్రాసెస్తంగా ఉంది. లక్షలలో ఆ రోజు వస్తారు అని దర్శనం. నంబర్ 1 ఒకటి ఛాలెంజ్ ఏంటంటే దర్శనము, నంబర్ 2 పొజిషన్. ఈ రెండిట్లో దర్శనం అనే దానికి ఈసారి క్యూ లైన్లు సపరేట్ చేయడం జరిగింది. ఫ్రంట్ నుంచి వచ్చిన భక్తులు జనరల్ క్యూ లైన్ దర్శనం చేసుకొని అలాగే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతారు. అట్లాగే బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళు నేరుగా వచ్చి దర్శనం చేసుకొని ఫ్రంట్కి వెళ్తారు. వీఐపీలు బ్యాక్ నుంచి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్తారు. అంటే 3 లైన్లు సెగ్రిగేట్ చేయడం జరిగింది. గతంలో ఒక జనరల్ లైన్ ఫ్రంట్ నుంచి వస్తే బ్యాక్ లైన్ ఆపడము, ఆ వీఐపీలు వస్తే 2 లైన్లు ఆపడము, ఇలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు 3 లైన్లు సపరేట్గా చేయడం వల్ల దర్శనానికి చాలా వీలు కలుగుతుంది. దీనివలన నేరాలు కానీ అరికట్టడం జరుగుతుంది. నేరాలు ఇన్ ద సెన్స్ చైన్ స్నాచింగ్ కానీ యూటీజింగ్ కానీ క్యూలో ఎక్కడ రద్దీ లేకుండా సాఫీగా వెళ్తుంటే ఈ నేరాలు ఆటోమేటిక్గా అరికడతాయి. క్రిమినల్ వాడు చేయడానికి కానీ ఆస్కారం ధైర్యం చాలదు. అలాంటి ఫెసిలిటీస్ చేస్తూ తర్వాత అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ లాగా ఒకటి గాంధీ సర్కిల్లో పెట్టి అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ పెట్టేసి అక్కడ ఏ ఇష్యూ జరిగినా ఇమీడియట్గా కన్సర్న్ నోడల్ ఆఫీసర్కు కమ్యూనికేట్ చేసి అది అటెండ్ అయ్యేటట్లుగా ఆ ఇష్యూను రిజాల్వ్ అయ్యేటట్లుగా ఎక్కడ భక్తులకు కానీ ఆటంకం కలగకుండా ఇన్కన్వీనియంట్ కలగకుండా చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే ట్రాఫిక్ నంబర్ 1 ట్రాఫిక్ నగరంలోకి భారీ వాహనాలు రాకుండా మళ్లింపుకు సంబంధించి ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. 10వ తేదీ రాత్రి నుంచి 14వ తేదీ మార్నింగ్ వరకు 6 AM వరకు ఏ భారీ వాహనాలు నగరంలోకి రాకుండా దారి మళ్లింపు చేయడం జరిగింది. దానికి సంబంధించి ట్రాఫిక్ సిఐ గారు నితిబాబు ప్రత్యేకంగా సైన్ బోర్డ్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అది ఎక్కడ ఇష్యూ రాకుండా చూస్తారు. తర్వాత నగరం ఎక్కడైతే లోపలికి వస్తున్నాయో ఈ గంగమ్మ దర్శనానికి ఆ వాహనాలకు సంబంధించి ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేసులు నిర్దేశించడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేసుల్లో పెట్టుకొని వాళ్ళు దర్శనానికి వస్తే ఎక్కడ ఆటంకం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ పెడితే మాత్రం దాని మీద చర్యలు తీసుకుంటారు. అట్లాగే వాహనాలకు సంబంధించి ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడుతుంది. దయ ఉంచి అంతా ప్రజలు సహకరించి ఎక్కడే కానీ ఆ 2 రోజులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే నగరంలో ఈ వైన్ షాపులు మోయాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్ ఎక్సైజ్ వారికి లెటర్ పంపుకోవడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు. అది వాళ్ళు దాని సైడ్ నుంచి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఆ రోజు 2 డేస్ 99% క్లోజ్ చేయడం జరుగుతుంది. బయట నుంచి ఎవరన్నా ఇల్లీగల్గా తెచ్చి పెట్టడం ఏదైనా చేస్తే దాని మీద కానీ ప్రత్యేకంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి వాళ్ళని ఎవరిని ఉపేక్షించేది ఉండదు.
తర్వాత ఫైర్కు సంబంధించి ప్రతి చోట ఈ హారతులు ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటారు. దాన్ని కానీ వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఫైర్ సేఫ్టీకి సంబంధించి అట్లాగే ఎలక్ట్రికల్ వైర్ ఎక్కడన్నా షార్టేజ్ రాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా సూచనలు చేయడం కానీ ఫైర్ వాళ్ళు కానీ ఎగ్జామిన్ చేసి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే అవి కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా రిజాల్వ్ చేసేకి ఆ డిపార్ట్మెంట్ కానీ బాగా చొరవ తీసుకున్నారు. అట్లాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఈ అంబలి తెచ్చి ఎక్కడంటే అక్కడ పోయడం లేకుండా సరిగ్గా పెట్టి అది ఫుల్ అయిన తర్వాత కింద పడిపోకనే ముందే రీప్లేస్ చేసేటట్లుగా అలా ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే టెంకాయలు కొట్టిన ప్లేస్లో ఇమీడియట్గా తీయడము, కర్పూరం అంటించిన పడేసిన ప్లేసుల్లో అది కానీ ఇమీడియట్గా ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేసేటట్లుగా ఇంతకుముందు బ్యారికేడ్ కట్టి వాహనాలు లోపలికి రాకుండా పెట్టడం వల్ల మనుషులు మోసుకొని బయటకు వెళ్ళి కొంత టైం ల్యాబ్స్ వల్ల అవంతా బయట కింద పడి చాలా హెల్త్ సంబంధించి హైజీనిక్గా ఉండకుండా ఏరియా కొద్దిగా ప్రాబ్లం అయింది. ఇప్పుడు వాహనం అంతవరకు క్యూ లైన్ దగ్గర వరకు వచ్చి ఆ ప్లేస్ వరకు వచ్చి షిఫ్ట్ చేసేకి ఫెసిలిటీ కల్పించడం జరిగింది కాబట్టి అక్కడ కానీ ఎలాంటి ఇష్యూ లేకుండా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ సక్రమంగా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతుంటే ఎవరో ఒక పోకరి సోషల్ మీడియాలో పెట్టి ఆ వదంతులు వల్ల డిస్టర్బెన్స్ చేస్తారు. అలాంటివి ఏమీ కమిటీ సభ్యులకు కానీ ప్రజలకు కానీ నా అపీల్ ఏంటంటే ఎవరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టిన అశ్లీలంగా కానీ ఒక మతాన్నో ఒక కులాన్నో ఒక పొలిటికల్ పార్టీనో కించపరిచినట్లు పెట్టినట్లు మీ నోటీస్కి వస్తే వెంటనే కన్సర్న్డ్ SHO నోటీస్ తేవడము, దాన్ని రిజాల్వ్ చేసేకి మేము వెంటనే సపరేట్ టీం పెట్టడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా అటెండ్ అయ్యి అది ఇష్యూ లేకుండా చూసుకుంటాం. అలాంటి పరిస్థితులు లేకుంటే 112కైనా కాల్ చేసినా వెంటనే స్పందించి అలాంటివి ఏమీ లేకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మీరు ప్రత్యేకంగా ఎవరో పెట్టారని వాని మీదకి వెళ్ళడం, వాడు పెట్టడం మనం పెట్టడం అలాంటి చేయకుండా దయ ఉంచి మీరు ఏదైనా పోలీసును ఆశ్రయించాలని అలాంటివి చేసినప్పుడు చట్టపరంగా మేమున్నాం, కఠిన చర్యలు తీసుకుంటాం. మీరు ఒక ఫోన్ వాడితే చాలు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాం. మా SP సారు ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఎవరైనా చేస్తే అలాంటి వాళ్ళ మీద ఉక్కుపాదం పోలీస్ డిపార్ట్మెంట్ మోపుతుందని ప్రత్యేకంగా నేను హెచ్చరిస్తున్నా అలాంటి వాళ్ళని. తర్వాత చేసే వాళ్ళు కానీ అవి కానీ దయవంచి చేయొద్దు. ఇది భక్తిభావంతో వచ్చి ఇక్కడ చేసుకునే ఉంది. లేడీస్ని కానీ ఏదైనా ఇట్లాంటి చేస్తే అవి నోటీస్కి వచ్చిన వాళ్ళ మీద కానీ కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి వాళ్ళ మీద తీసుకొని ఏదైనా స్టూడెంట్స్ ఎలాంటివి చేస్తే అనవసరంగా వాళ్ళు కేసులు ఎరుక్కొని వాళ్ళ పాస్పోర్టు అన్నీ ప్రాబ్లం అవుతుంది. రేపు ఫ్యూచర్లో జాబ్ కానీ ప్రాబ్లం అవుతుంది. దయవుంచి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నేరాలకు ఎవరు స్టూడెంట్స్ కానీ ఏమీ పాల్పడొద్దని ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. క్రిమినల్స్ కానీ మెసేజ్ ఇదే, CCTV కంటిన్యూగా సర్వేలెన్స్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ను వాచ్ చేస్తున్నాం. ఇక్కడ జరిగే ఎక్కడైతే టెంపుల్ చుట్టూ పండాల చుట్టూ అన్ని చోట్ల పెట్టడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ జంక్షన్స్లో కానీ టెంపరీగా CC కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి 24/7 ఆ 2 days కంప్లీట్గా వాచ్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏమి జరిగినా వెంటనే స్పందిస్తారు కన్సర్న్ డిపార్ట్మెంటు. దానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంటు నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. అలాగే మీడియా మిత్రులకు కానీ నేను అప్పీల్ చేయడం ఏంటంటే ఏది ఉన్నా మా నోటీసుకు వెంటనే చేసి దాంట్లో బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి నిజ నిర్ధారణ చేసుకోకుండా పెట్టద్దు. దయవుంచి నిజం ఉంటే పెట్టండి, మేము స్పందిస్తాం. మాకు తెలియజేయండి, మేము స్పందిస్తాం. కానీ రూమర్స్ మీద మీరు బ్రేకింగ్ న్యూస్ పెట్టి కొంత ఇబ్బంది కలిగించొద్దని ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా విన్నవించుకుంటాను. అరౌండ్ టోటల్ 650 మెంబర్స్ ఉంటున్నారు. దానికి ఎక్స్ట్రాగా స్పెషల్ పార్టీలు, తర్వాత సెక్యూరిటీ వింగు అవన్నీ నడిచిన ఉంటారు. దాదాపు 800 వస్తారు టోటల్గా. చాలా పగడ్బందీగా బందోబస్తుగా చేయడం జరిగింది. సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కానీ ప్రోటోకాల్ ఆస్పెక్ట్లో ఎక్కడా రాకుండా చిన్న లోపం లేకుండా చేయడం జరిగింది. బందోబస్తు అంతా మా SP గారి ఆధ్వర్యంలో. ఇది పబ్లిక్ గురించి పోలీస్ ఫోర్స్ పెంచడం అనేది కాదు, మనము సిస్టమ్ను డెవలప్ చేసాము. ఇక్కడ క్యూ లైన్ అనేది లాస్ట్ ఇయర్ ఒక లైన్ వెళ్తే ఒక లైన్ ఆగుతుండేది. VIP వస్తే 2 లైన్లు, బ్యాక్ సైడ్ లైను, ఫ్రంట్ లైన్ ఆగేది. ఇప్పుడు లైన్ అనేది కంటిన్యూగా వెళ్తుంటుంది. ఫ్రంట్ లైన్ వెళ్తుంటుంది, బ్యాక్ లైన్ నుంచి వచ్చిన కంటిన్యూ వెళ్తుంటుంది, VIP లైన్ కంటిన్యూ. 3 లైన్లు కంటిన్యూటీ వల్ల ఎక్కడ అలాంటి ఎంత మంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది మేము ఇప్పటి వరకు అసెస్మెంట్ చేసింది. అలాంటి ఏదైనా ఇబ్బంది వచ్చినా దానికి సంబంధించి కంటింజెంట్ ప్లాన్ ఉంది. దానికి సంబంధించిన ఎమర్జెన్సీ ఫోర్స్ కానీ మా దగ్గర ఉంది. దాన్ని మేము డీల్ చేయగలుగుతాం.